హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు రవి. నా పేరు రేవతి. మా పెద్దమ్మాయి పేరు లితిషా. చిన్నమ్మాయి పేరు అనిషా. రీసెంట్గా మేము ఢిల్లీ నుంచి మనాలి వెళ్ళాము. యాక్చువల్లీ ఈ టూర్ అంతా కూడా మేము టూర్ ఆపరేటర్ ద్వారా బుక్ చేసుకున్నాము, గ్రూప్ ప్యాకేజ్. సో మనాలి చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేసాము. అందులో భాగంగా ఫస్ట్ షిమ్లా వెళ్ళాము. ఈ షిమ్లాలో ఏమేమి చూసామో మీరు ఈ వీడియోలో చూడండి. మేము ఢిల్లీ నుంచి వైజాగ్కి ట్రైన్లో వెళ్ళాము. మా పిల్లలిద్దరూ కూడా వీడియో ఇంట్రడక్షన్ గురించి చాలా చెప్పారు, కానీ అదేది కూడా ట్రైన్ సౌండ్ల వల్ల క్లియర్గా రాలేదు. సో అందుకని మేము మ్యూట్ చేసాము. ఫస్ట్ డేనే సిమ్లా టూరిస్ట్ గైడ్ వల్ల గ్రూప్ అంతా బిస్కెట్ అయ్యాము. హాయ్, ఈరోజు అయితే మార్నింగ్ అయిపోయింది. మేము ఇప్పుడే అందుకంటే ఫస్ట్ నేనే లేసాను, కానీ నేనే డాడీని కావాలని లేపేశాను. నేను దాని తర్వాత చెల్లికి అమ్మకి తెలియకుండా కూడా డాడీ నేను బ్రెడ్ ఆమ్లెట్ తిన్నా. ఎలా ఉన్నాయి మావి? బాగున్నాయా? మేమైతే ఇప్పుడు మనాలి వెళ్ళాలి. ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నాం. 3 అవర్స్ లేట్గా ఢిల్లీ రీచ్ అయ్యాం. వెనకాల చూస్తున్నారు కదా, అదే మా టెంపో. అదే టెంపోలో టూర్ మొత్తం కంప్లీట్ చేసాం. ఈ టూర్ మాకు ఎంతో ఫన్ని, ఎన్నో మెమరీస్ని ఇచ్చింది. మెమరీస్ ఫన్తో పాటు మంచి ఫ్రెండ్స్ని కూడా పరిచయం చేసింది. బస్ కూడా ఎక్కేసాం ఆల్రెడీ. ఇప్పుడు ఇప్పుడు మేమైతే షిమ్లా వెళ్ళబోతున్నాం. ఎన్ని అవర్స్ జర్నీ అని చెప్పారు? ఎన్ని అవర్స్ జర్నీ అని చెప్పారు వాళ్ళు? 10 అవర్స్. ఇంకేం చెప్పారు వాళ్ళు? 10 అవర్స్ జర్నీ చెప్పారు. ఇంకేం చెప్పారు అట్లా? వామిటింగ్స్ అవి అవుతే 500 ఫైన్ బస్సులో చేస్తాయి. ఒకసారి అక్కడ ఉన్నది చూడండి. ఢిల్లీ నుంచి షిమ్లాకి మా ప్రయాణం స్టార్ట్ అయింది. మధ్యాహ్నం 12 అవుతున్నా కూడా ట్రాఫిక్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. అసలు చాలా ఎక్కువ ఉంది. అండ్ పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ ఉందండి. ఇప్పుడు మధ్యాహ్నం 3 అవుతుందండి. లంచ్ గురించి ఆపారు ఢిల్లీ టు హర్యానా హైవే మధ్యలో. ఈ దాబా దగ్గర ఫుడ్ అయితే చాలా బాగుందండి. ఫుడ్తో పాటు పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా ఉన్నాయి అక్కడ. పిల్లలిద్దరు కూడా అక్కడ బాగా ఆడుకున్నారు. అండ్ దాబా యాంబియన్స్ కూడా చాలా బాగుంది. వెళ్ళే దారిలో రోడ్డు పక్కన పంట పొలాలు, గ్రీనరీ చాలా బాగుందండి. 11 అవర్స్ జర్నీ తర్వాత ఢిల్లీ నుంచి షిమ్లాకి నైట్ 11 o'clock రీచ్ అయ్యాము. రీచ్ అయ్యేసరికి హోటల్లో మా డిన్నర్ అంతా రెడీగా ఉంది వేడివేడిగా.
సో వెళ్ళగానే ఆకలితో ఉన్నాము. సో డిన్నర్ అంతా ఒక పట్టు పట్టేసి రూమ్కి వెళ్ళి శుభ్రంగా పడుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ అండి, మా హోటల్ రూమ్ నుంచి ఈ వ్యూ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. స్కై అంతా క్లియర్గా, ఎదురుగా స్నో క్యాప్ మౌంటైన్స్తో వ్యూ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరు ఎప్పుడైనా ఫ్రిడ్జ్ అయితే చల్లగా ఉంటారు, మీరు తట్టుకోగలరు. కానీ ఇప్పుడు మీరు స్నోకి వెళ్తే ఎలాగుంటారో చెప్తాను. హాయ్ హలో. ఇప్పుడు మీరు షిమ్లా చూడబోతున్నారు. ఇదే షిమ్లాలో ఉన్నాం ఇప్పుడు. చలి మాత్రం బీభత్సంగా ఉంది. -2 or 3 -2 or 3 ఉంది, అంత ఉంది. రూమ్లో హీటర్లు కూడా లేవు, కానీ ఏదో అలా పడుకున్నాం. ఇప్పుడు షిమ్లాలో వచ్చేసాం. మా మమ్మీ మాత్రం ఒకసారి 3 వరకు మా డాడీ మా మమ్మీ కోసం ప్లేస్ ఉండాలని చెప్తుంది. చెప్పండి, మంచిదే కదా. ఇదిగోండి 4 బెడ్షీట్స్ కప్పుకున్నా, దాని మీద మళ్ళీ ఒక బెడ్ కూడా వేసుకుంది. 4 బెడ్షీట్స్ కప్పుకొని ఒక బెడ్ కూడా వేసుకొని ఇంకో బెడ్ వేసుకుంటారు మమ్మీ మళ్ళీ. ఓకే, ఇదే షిమ్లాలో మేము ఉన్న హోటల్. మార్నింగ్ 8 అవుతుంది. బ్రేక్ఫాస్ట్ చేసి మీ హోటల్ నుంచి కుఫ్రీ అనే ప్లేస్ బయలుదేరాము. ఈ కుఫ్రీ షిమ్లాలోనే హైయెస్ట్ పీక్ పాయింట్. మీకు స్టార్టింగ్లో చెప్పినట్లు ఇక్కడే మేము బిస్కెట్ అయ్యాము. అది ఎలాగో మీకు చెప్తాను రండి. మేము రూమ్ అయితే చెక్అవుట్ చేస్తాము. సో లగేజ్ అంతా వ్యాన్ మీదకి ఎక్కిస్తున్నారు. సో ఇప్పుడు హోటల్ నుంచి కుఫ్రీకి వెళ్ళే దారి మధ్యలో వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. అందులో కొన్ని మేము క్యాప్చర్ చేసాము, అవి మీరు కూడా చూడండి. మేము కుఫ్రీ రీచ్ అయిపోయామండి. మమ్మల్ని పార్కింగ్ ప్లేస్లో దింపేశాడు. పార్కింగ్ ప్లేస్లో దింపగానే వెంటనే లోకల్ టూరిస్ట్ గైడ్లు వచ్చారు. లోకల్ టూరిస్ట్ గైడ్లు వచ్చి, మీరు కుఫ్రీ వ్యాలీకి వెళ్ళాలి, ఇక్కడ నుంచి 3 kilometers ఉంటుంది, నడుచుకొని అయితే వెళ్ళలేరు, కన్ఫర్మ్గా మీరు గుర్రం రైడ్ తీసుకోవాలి అని చెప్పేసి అన్నారు. సో అందుకు ఒక్కొక్కరి దగ్గర నుంచి 1500 ఛార్జ్ చేశారు. ప్లస్ ఈ 1500లో హార్స్ రైడ్తో పాటు మీద అడ్వెంచర్స్ కూడా ఉంటాయి అని చెప్పేసి చెప్పారు. అడ్వెంచర్స్ కూడా వాడు ఒక పెద్ద ఫ్లెక్సీ వేసి ఇవి ఉంటాయి అవి ఉంటాయి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాడు. మేము కూడా చాలా ఎక్స్పెక్టేషన్ చేసాము. ఓకే సూపర్ ఉన్నాయి, అన్నీ ఎంజాయ్ చేయొచ్చు అని అనుకున్నాము. సో మేము కూడా డబ్బులు కట్టేసాము, గ్రూప్ అంతా కూడా కట్టేసి గుర్రాల దగ్గరికి వెళ్ళాము. చిన్నపిల్లలకి అయితే ఫస్ట్ అవసరం లేదు గుర్రం కానీ చెప్పాడు వీడు. అక్కడికి వెళ్ళాక చూస్తే వాళ్ళు కన్ఫామ్గా చిన్నపిల్లలు కూడా టికెట్ తీసుకోవాలని చెప్పి మళ్ళీ అక్కడ 500 ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు. మీదకి వెళ్ళాక చూస్తే అక్కడ ఏమీ లేదు, ఓన్లీ లోకల్గా న్యూడిల్స్ అమ్ముకునే స్టాల్స్ అమ్ముకునేవి. ప్లస్ అక్కడ ఒక వ్యాలీ ఉంది, అంటే కొండ మీద. అక్కడ ఒక టెలిస్కోప్ పెట్టి అక్కడి నుంచి అవతల కొండ మీద ఏమున్నాయో అన్నీ చూడండి అన్నాడు. ఆ టెలిస్కోప్ కూడా 200 ఛార్జ్ చేశాడు. దాని తర్వాత అడ్వెంచర్ రైడ్స్కి వెళ్ళాము. అడ్వెంచర్ రైడ్స్లో అయితే జనాలు అయితే బీభత్సంగా ఉన్నారు. మేము వెళ్ళిన అడ్వెంచర్ రైడ్లో వాళ్ళ కంపెనీ వాళ్ళ దగ్గర అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో ఒక్కొక్క రైడ్కి ఎలా లేదన్నా కన్ఫర్మ్గా ఒక 1 hour 2 hours లైన్ ఉంది. ప్లస్ అక్కడ అది కూడా పెద్దగా ఏం లేదు, చిన్నగానే ఉన్నాయి. వాడు అక్కడ బ్యానర్లో వేసి చూపించాడు, కానీ ఆ బ్యానర్లో వేసి చూపించినంత అయితే ఇక్కడ అంత లేదు, చాలా చిన్నగా ఉన్నాయి. సో డబ్బులన్నీ వేస్ట్ అయిపోయాయి మాకు అక్కడే. मेरे साथ बच्चा है
స్పెట్స్ ది ఎక్స్ప్రెషన్ తెచ్చి చావట్లేదు. ఎక్స్ప్రెషన్ ఏమిస్తున్నా అర్థం కావట్లేదు. ఏముంది నాకు గుర్ర ఎక్కినప్పుడు ఏడ్చావా వెళ్ళలేదా? మరి అంకుల్ గుర్ర ఎక్కువ ఏడ్చామంటున్నారు. ఏడ్చావా వెళ్ళలేదా? ఏదని చెప్పు. అసలు వీడియోలో ఉంది చూద్దరు. వీడియోలో ఉంది చూడండి. ఇదేంటి ఇలా వెళ్తా అలా వచ్చుకోవచ్చు. నేను అస్సలు అరల్లా చాలా బ్రేవ్ గా ఉన్నాను. నేను అసలు కదలలేదు. అసలు గుర్రం నన్ను ఎంత బాగా తీసుకొచ్చిందంటే అనిష నువ్వు అరలేదా? అరలేదు. పైకి వెళ్ళాక వ్యూ పాయింట్ ఇదండి. అంతా స్టాల్స్, క్రౌడ్ తప్ప ఏమీ లేదు చూడడానికి. మేము ఎక్స్పెక్ట్ చేసినంత అయితే అసలు లేదు. గుర్రాల రైడ్ గురించి చెప్పుకోవాలంటే ఇష్టం వచ్చినట్లు తీసుకొచ్చాడండి. అటునుంచి వచ్చే గుర్రాలు గుద్దుకొని వెళ్ళిపోయి, నా గుర్రం అయితే మరీని వచ్చే ప్రతి గుర్రాన్ని వెళ్ళి తగులుకునేది. నాకైతే చాలా భయం వేసింది స్టార్టింగ్. రిటర్న్ వెళ్ళేటప్పుడు గుర్రాల వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టేశారు. మేము యాక్చువల్లీ గ్రూప్గా వచ్చాం 9 మెంబర్స్. అందులో 2 మాకన్నా ముందు వెళ్ళిపోయారు. మేము వచ్చే టైంకి గ్రూప్గా వస్తేనే తీసుకెళ్తామని అన్నారు. చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. 1.5 అవర్ లేట్ చేయించారు. గట్టిగా మాట్లాడితే కానీ మమ్మల్ని మళ్ళీ రైడ్కి తీసుకెళ్ళలేదు. ఇక్కడ మా గ్రూప్ అంతా ఏ రైడ్ ఎక్కాలో డిస్కస్ చేసుకుంటున్నాం. ప్రతి రైడ్కి చాలా క్యూ ఉంది. టూరిస్ట్ గైడ్ చాలా ఎక్స్పెక్టేషన్స్తో హెవీగా చెప్పాడు. అక్కడ చూస్తే ఏమీ లేదు. మొత్తం సింపుల్గా ఈజీగా ఉన్నాయి రైడ్స్ అన్నీ. అండ్ క్రౌడ్ అయితే ఫుల్ ఉంది. ఒక్కొక్క రైడ్కి 1 అవర్ పైగా పట్టింది. వేడిగా పొగలు వస్తున్నాయి కానీ నోట్లో పెట్టుకుంటే అసలు వేడే లేదు. ఇక్కడున్న కూల్ క్లైమేట్కి
ఏ సమోసాలో పకోడీయో అలాంటివి దొరికితే బాగుంది అనిపిస్తుంది, కానీ ఎక్కడ చూసినా మ్యాగీ మ్యాగీ మ్యాగీ. రైడ్స్ గురించి క్యూలో నించొని నించొని అలసిపోయి ఏమన్నా తిందామని చెప్పి వచ్చాం. ఇక్కడ ఏ షాప్లో చూసినా ఫస్ట్ మ్యాగీయే కనిపించేది. మ్యాగీ కూడా కాస్ట్ ఎక్కువ, క్వాంటిటీ తక్కువ, అండ్ వేడిగా ఇచ్చేవారు, కానీ ఫ్యూ సెకండ్స్లోనే చల్లారిపోయేది. Sit down fast. Join the leg. Join the legs. Right. Okay. Don't touch the wire. खड़े जाओ खड़े जाओ. ओके. आ जाओ मैडम फास्ट. That side. Yes, that's it. ఈవినింగ్ 6:00కి మేము కుఫ్రీ నుంచి షిమ్లాలోని ఇంకొక టూరిస్ట్ స్పాట్ అయిన రిచ్కి వచ్చాము. ఈ రిచ్కి దగ్గరలోనే క్రైస్ట్ చర్చ్ ఉంది. ఈ చర్చ్ హిమాచల్ ప్రదేశ్లోనే సెకండ్ ఓల్డెస్ట్ చర్చ్ అండి. అండ్ ఇక్కడ నుంచి షిమ్లా వ్యాలీ వ్యూస్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. అందులో నైట్ టైం ఇంకా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ దగ్గరలోనే జాకు టెంపుల్ ఉంది. మేము ఈ జాకు టెంపుల్కి ఇక్కడ నుంచి వెళ్ళాము. ఇక్కడ కూడా మేము మళ్ళీ బిస్కెట్ అయ్యాము. జాకు టెంపుల్ అంటే ఆంజనేయ స్వామి గుడి అండి. సో మేము ఉన్న ఆ రిచ్ టూరిస్ట్ స్పాట్ నుంచి జాకు టెంపుల్ 4-5 కిలోమీటర్స్. టాక్సీలో వెళ్దామని చెప్పేసి మేము టాక్సీని బుక్ చేసుకున్నాము. వాడించి 600 మీటర్స్లోనే టాక్సీలు ఉన్నాయి. సో అక్కడ వరకు నడుచుకొని వచ్చండి, ఇక్కడికి టాక్సీస్ అలౌ చేయరన్నారు. సో అందుకని మేము నడుచుకుంటూ వెళ్ళాము. యాక్చువల్లీ మేము ముందుగానే డబ్బులు ఇచ్చేసాము వాడికి, 10 మెంబర్స్ కూడా. కానీ వాడు నియర్లీ మమ్మల్ని 2.5 కిలోమీటర్ నడిపించిన తర్వాత టాక్సీ ఎక్కించాడు. టాక్సీ ఎక్కించి అక్కడి నుంచి టెంపుల్ దగ్గర దింపాడు. టాక్సీ దిగాక 300 మీటర్స్ మెట్లెక్కితే ఆంజనేయ స్వామి గుడి వస్తుందండి. ఎక్కగానే ఆంజనేయ స్వామి వారి పెద్ద విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహం చూడగానే చాలా ఆనందంగా అనిపించింది. అండ్ టెంపుల్ లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాము. అక్కడ స్వామివారి పాదాలు కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి షిమ్లా వ్యాలీ అందాలు మాత్రం చాలా అందంగా ఉన్నాయి.
ఈ గుడి దగ్గర ఎన్విరాన్మెంట్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉందండి. మంచి పాజిటివ్ వైబ్ ఉంది. అండ్ ఇక్కడ కోతులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఎవరైనా వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చేతిలో ఏమైనా ఉంటే లాక్కెళ్తున్నాయి. మేము ఉన్నప్పుడే ఒక పెద్ద అతని స్పెట్స్ కూడా లాక్కున్నాయి పాపం చేతిలో పట్టుకుంటే. మేము చలిలో 2.5 కిలోమీటర్స్ నడిచి 300 మీటర్స్ మెట్లెక్కి దేవుడి దర్శనం చేసుకున్నాం. కానీ చాలా టైర్డ్ అయిపోయాం. కానీ దర్శనం అయ్యాక చాలా పీస్ఫుల్గా అనిపించింది అండ్ టైర్డ్నెస్ అంతా పోయింది. ఇప్పుడు మనం గర్భగుడిలోకి వెళ్తున్నామండి. మాతో పాటు మీరు కూడా దేవుని దర్శనం చేసుకోండి. మేము షిమ్లా నుంచి మనాలి ఓవర్ నైట్ జర్నీ చేసి ఎర్లీ మార్నింగ్ మనాలి చేరుకున్నామండి. ఆ వీడియో మీరు నెక్స్ట్ వీడియోలో చూద్దరు. Thank you for watching. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే Please like, share and subscribe. iPad.